ఐఏఎస్లు పనితీరు మార్చుకోవాలని సీఎం సూచించినా కొందరు అధికారులు మార్పు రాలేదని తెలుస్తోంది. తీరు మారని అధికారుల వివరాలు ప్రభుత్వం సేకరిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత కొందరు ఐఏఎస్లను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లను పిలిచి సీఎం రేవంత్ క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. ఐఏఎస్లు పనితీరు మార్చుకోవాలని సీఎం సూచించినా కొందరు అధికారులు మార్పు రాలేదని తెలుస్తోంది. తీరు మారని అధికారుల వివరాలు ప్రభుత్వం సేకరిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత కొందరు ఐఏఎస్లను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొంతమంది ఐఏఎస్లను పిలిచి సీఎం రేవంత్ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, పనితీరు మారని ఐఏఎస్లపై సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొంతమంది ఐఏఎస్లకు సంబంధించి ముందు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత అసంతృప్తిగానే ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా తీరు మార్చుకోవాలి అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి ఐఏఎస్ అధికారులకు సూచించారు. ప్రత్యేకంగా అన్ని జిల్లాల కలెక్టర్ల సమావేశం కూడా ఒకసారి నిర్వహించి ఆ సమావేశంలో కూడా సో మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది అధికారులు గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్ళట్లేదు, ఏసీ రూమ్లలో కూర్చొని ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. సో అది సరైన విధానం కాదు, ఆ పనితీరులో మార్పు రావాలి అని చెప్పేసి వాళ్ళ ఆలోచన తీరులో కూడా మార్పు రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయినా కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ మార్పు రాకపోవడంతో 2 రోజుల క్రితం మరోసారి దీని మీద సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయ్యారు. సో కావాలనే కొంతమంది అధికారులు పనిగట్టుకొని చేస్తున్నట్లుగా కనబడతా ఉన్నది. సో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అధికారులు ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని తీసుకుపోవడంలో కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్లకు సంబంధించిన దాంట్లో ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు చెప్పినా కూడా మారట్లేదు, వాళ్ళ తీరు ఎందుకు మారట్లేదు, సో ఏ శాఖలో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు లెక్కలు తీస్తున్నారు. సో ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంది. ఈ కోడ్ ముగియగానే పూర్తి స్థాయిలో ఆ లెక్కలు తీసి ఏ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, అందులో కీలకమైనటువంటి శాఖలు ఏమేమి ఉన్నాయి, సో వాళ్ళందరూ కూడా గతంలో ఏ శాఖలో పనిచేశారు, ఇప్పుడు ఏ శాఖలో పనిచేస్తున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో గతంలో పనిచేసిన విధానం ఎట్లా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పనితీరు ఎట్లా ఉన్నది, ఇట్లా ఓవరాల్గా దానికి సంబంధించి అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళ డేటా మొత్తం కూడా సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు సేకరిస్తున్నారు. ఇక అందులో పదే పదే చెప్పినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేసినప్పటికీ సో ఇప్పటి వరకు మారని అధికారులకు సంబంధించిన దాంట్లో పూర్తిగా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఆరాధిస్తున్న ప్రభుత్వం అందులో నుంచి ఈ బదిలీ వేటు అనేది వేసే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే దీని మీద పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. సెక్రటరియట్లో కూడా ఉద్యోగుల మధ్య, తర్వాత ఐఏఎస్ అధికారుల మధ్య ఈ అంశంపైన చర్చ జరుగుతూ ఉన్నది. సో ఈ ఏదైతే ఎన్నికల కోడ్ ఉందో ఎన్నికల కోడ్ ముగియగానే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే కొంతమంది అధికారులకు ఆ శాఖల నుంచి బదిలీ చేసే అవకాశం అయితే ఉంటుందనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇక ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జిగా నియమించారు. ఆ ఇన్ఛార్జిగా నియమించినటువంటి ఐఏఎస్ అధికారులు కూడా ఆ జిల్లా పరిధిలో జరిగే ప్రతి అంశానికి సంబంధించి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, లేదంటే ఇతర పథకాలకు సంబంధించి కూడా ఏవైనా సరే పూర్తి స్థాయిలో వాళ్ళ ఆధ్వర్యంలోనే కొనసాగాలి, వాళ్ళు కూడా పర్యవేక్షించాలి. అవసరమైతే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కానీ ఇందులో కొంతమంది అధికారులు మాత్రమే సీఎం ఏవైతే చెప్పారో ఆ చెప్పిన వాటికి అనుగుణంగా కొంతమంది అధికారులు మాత్రమే ముందుకెళ్తున్నారు. సో క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిగతా కొంతమంది చేయట్లేదనే అభిప్రాయంలో సీఎం ఉన్నారు. ఇక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఇప్పటికే ఏసీ రూమ్లో కాదు, జిల్లా హెడ్ క్వార్టర్లో కూర్చొని ఆదేశాలు జారీ చేయడం కాదు, పాలన చేయడం కాదు, గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏమవసరము, ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు వాళ్ళకి అందుతున్నాయా లేదా, లేక ప్రజల నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి, ప్రభుత్వం ఇంకా ఏమైనా మార్చుకోవాల్సి ఉంటే ఏమేమి మార్చుకోవాల్సి ఉన్నది, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటి మీద కూడా ఆ జిల్లాకు సంబంధించినటువంటి
కలెక్టర్లు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి సీఎం ఇప్పటికే చెప్పారు. కానీ కలెక్టర్లలో కూడా కొంతమంది గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళట్లేదు. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవట్లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇయ్యని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇట్లా ఓవరాల్గా ఈ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి పనితీరు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఇక ఈ ఎన్నికల కోడ్ ముగిశాక ఎవరెవరు ఉన్నారు, ఏ శాఖలు ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరాధీసి ఈ ఎలక్షన్ కోడ్ కాగానే వాళ్ళ మీద అవసరమైతే ఈ బదిలీ వేటు వేసే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి.